10 రూపాయలకు పేచీపడి ప్రాణాలు తీస్తున్న పాడు రోజులవి. ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని పిల్లలు, భార్యను భర్త, భర్తను భార్య, అన్నను తమ్ముడు, తమ్ముణ్ణి అన్న, ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బుల కోసం జరుగుతున్న దారుణాలు అన్ని ఇన్ని కావు. అలాంటిది అందుకు భిన్నంగా కోట్ల విలువ చేసే తన భూమిని ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉచితంగా దానం చేయడం మామూలు విషయం అస్సలు కాదు. అలాంటి సినిమాటిక్ సీన్ తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని తుగ్గలిలో చోటు చేసుకుంది. మానవ సేవతో పాటు మాధవ సేవలోనూ తుగ్గలి నాగేందర్ ముందు ఉన్నారు. శ్రీరామనవమి నేపథ్యంలో గ్రామంలో నిర్వహించే స్వామి ఊరేగింపు కోసం సరైన రథం లేని విషయం స్థానికులు నాగేందర్ దృష్టికి తీసుకొనొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన లక్షల ఖర్చుతో ఇప్పుడు కొత్త రథం తయారు చేయించారు. గ్రామంలో ఏ మతానికి చెందిన వారికైనా ఏ పండుగ పర్వదినానైనా కష్టం నష్టం వచ్చినా నాగేందర్ అండగా ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. శ్రీరామనవమి రథం చిన్నగా ఉందనే ఉద్దేశంతో ఇప్పుడు మా ఊరికి కూడా బాగుండాలని రథం అనే ఉద్దేశంతో నాగేంద్ర గారు వాళ్ళ సొంత ఖర్చులతో రథాన్ని చేయించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఆఫీసులకన్నిటికీ ఆయనే స్థలాలు ఇచ్చారు ఉచితంగా. తర్వాత ఈ ఊరిలో కొంతమంది నిరుపేదలకి ఇళ్ళ స్థలాలు లేవని ఒక 12 ఎకరాల భూమిని కొని 670 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 1.5 సెంటు మాదిరి స్థలాన్ని కూడా ఇచ్చారు, ఇంటి స్థలాలు. ఈ విధంగా ఏదైనా అవసరమైతే పేదలకు అంతో ఇంతో సాయం చేస్తుంటారు ఆయన. చిన్ననాటి నుంచే పేదలకు సహాయం చేయాలని, తుగ్గలిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అని ఆలోచనలు చేసేవారు. దేవుడు తనకిచ్చిన ఆస్తిపాస్తుల్లో చాలా మేరకు తుగ్గలిలోని పేద ప్రజలకు పంచిపెట్టారు నాగేందర్. ముఖ్యంగా తుగ్గలిలో భూమి లేని నిరుపేదలు, ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు అనేదే నాగేందర్ లక్ష్యం. నాగేందర్ వద్దకు ఎవరు వెళ్లినా సహాయం పొందకుండా వెనక్కు రాలేదు అంటే అది అతిశయోక్తి కాదు. తుగ్గలిలోని కస్తూర్బా విద్యా సంస్థకు 5 ఎకరాల భూమి నాగేందర్ అందించి ఆ విద్యా సంస్థ అభివృద్ధికి చేయూతనిచ్చారు. ఇక గ్రామంలో ఎవరి వివాహం జరిగినా పట్టు వస్త్రాలు, బంగారపు చైన్లు ఇవ్వడం ఆయన ప్రత్యేకత. చాలామంది రాజకీయ నాయకులు మా కొడుకులే బాగుండాలా, మా బిడ్డలే బాగుండాలా అని చెప్పేసి రాజకీయంలో చాలామంది ఉన్నారు. కానీ అటువంటి దానికి అనుగుణంగా లేకుండా గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబం అయితేనేమి, ప్రతి ఒక్క ఆడుపడిచైతేనేమి, ప్రతి ఒక్క అన్నదమ్ములైతేనేమి నా సొంత కుటుంబం మాదిరిగా చూసుకుంటూ గ్రామంలో ఎటువంటి సమస్య లేకుండా చేయడానికి తుగ్గలి నాగేంద్ర కుటుంబం ముందుగా వచ్చేది.